దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము ధ్యానిస్తున్నాము. 3వ వచనము మరి ఎంతో అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడాడు. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవానికి మనం వెళ్ళాలంటే మరి క్రీస్తు ప్రభువును మరి తండ్రి అయిన దేవుణ్ణి ఎరిగి ఉండాలని ఆ విషయాలు మనము డీటెయిల్ గా మనము ధ్యానించాము. 17వ అధ్యాయము 4వ వచనము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఇక్కడ మరి క్రీస్తు ప్రభు ఒక ప్రైజ్ రిపోర్ట్ చెప్తా ఉన్నాడు. నాకు అప్పగింపబడిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చానయ్యా. ఏం అప్పగించాడు దేవుడు? ఒక పని అప్పచెప్పాడట. ఆ పనిని ఈ భూమి మీద ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడట. నెరవేర్చి తండ్రిని మహిమపరిచాడంట. ఈ పని అనే దాన్ని చూస్తే గనక మరి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో 836 సార్లు రాస్తుందండి. నేను ఈ పని అనే విషయం గురించి నేను ధ్యానించాను. మరి క్రీస్తు ప్రభువుకే పని అప్పగింపబడిందా? మరి మానవులమైన మనకు పని అప్పగింపబడలేదా? అసలు పని అనేది ఎవరు చేశారు? అసలు బైబిల్ గ్రంథంలో ఈ పని అనే దాన్ని అసలు ఎవరు మొదలు పెట్టారు? అసలు ఎవరు ఈ పనిని చేశారు? పని అనే దాన్ని ఎవరెవరికి ఏం అప్పచెప్పబడింది? అసలు పని చేయటం ఎక్కడి నుంచి ప్రారంభించబడింది? అసలు ఈ పని బాధ్యత అనేది ప్రభు ఒక్కడికే అప్పచెప్పబడిందా? లేకుంటే మనకి మానవాళికి ఏమేమి విధులు అప్పచెప్పబడినాయని దాని గురించి నేను చాలా డీటెయిల్ గా నేను ధ్యానించినప్పుడు మొట్టమొదటిగా అసలు పని చేసింది ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడే. మరి ఆయనే ఈ పని అంతటిని మరి చేశాడు. ఏం పని చేశాడు ఆయన? సృష్టి కార్యము జరిగించాడు. సృష్టి అనే దానిని మరి మనం చూసినట్లయితే గనక ఆది కాండము 1వ అధ్యాయం మొదలుకొని దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే పదము మొదలుకొని 6 దినాలు మానవుని చేసేంత వరకు కూడా ఆయన అవిశ్రాంతంగా పని చేస్తూనే ఉన్నాడు. మానవుని తన స్వహస్తాలతో మరి నిర్మించి అతనిలో జీవవాయువు పోసినంత వరకు కూడా ప్రభువు అవిశ్రాంతంగా పని చేస్తూనే ఉన్నాడు. 6 దినాలు మరి అది కలగాలి, ఇది కలగాలి, ఇది మరి ఇట్టి విధంగా సృష్టించబడాలని ఆయన ఆజ్ఞిస్తున్నాడు. మరి ఆ పనులు జరిగిపోతా ఉన్నాయి. సృష్టి యావత్తు తన యొక్క మరి క్రమంలో మరి జరిగిపోతా ఉన్నది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి పని చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? మనం ఆది కాండము 2:2-3లో చూసినట్లయితే దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. మరి దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. హల్లెలూయా. మరి దేవుడు ఒక పని పెట్టుకున్నాడు. ఈ సృష్టిని జరిగించాలని ఒక పని పెట్టుకున్నాడు. పని పెట్టుకున్నట ఆ 7వ దినములోగా దాన్ని సంపూర్తి చేశాడంట. ఆయన చేసిన పని కొంచెం కొంచెంగా చేయల. ఆయన హీ కంప్లీటెడ్ హిస్ టాస్క్, హీ కంప్లీటెడ్ హిస్ వర్క్. అంటే ఒక పనికి పూనుకుంటే అది ముగించబడేంత వరకు కూడా మనము అవిశ్రాంతంగా పని చేయాలి. మరి క్రీస్తు ప్రభు చెప్పిన మాట, సంపూర్ణంగా నెరవేర్చనని చెప్పిన మాట, తండ్రి అయిన దేవుడు కూడా తన యొక్క పని యావత్తు 7 దినాలలో మరి ఆ పనిని సంపూర్తి చేశాడంటే ఇక మిగలనివ్వలేదంట. కంప్లీట్ గా క్రియేషన్ అనేది కంప్లీట్ గా ఎగ్జిస్టెన్స్ కి వచ్చి వేసిందట. మరి అంతేకాదు దానిని చేసిన తర్వాత ఇంకా ఆయన రెస్ట్ తీసుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మానవుడు అంటే దేవుని పోలికలో పుట్టిన మానవుడు కూడా పని చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవాలని కూడా దేవుని ఉద్దేశమైనది. పని చేయాలి, పని చేసినాక
ఆ యొక్క విశ్రాంతిలోకి కూడా వెళ్ళాలన్నది దేవుని ఉద్దేశమైనది. మరి యొక్క దేవుడు సృష్టించిన సృష్టి కూడా తన పని చేస్తా ఉందండి. ఈ సృష్టి యావత్తులో దేనికి పని చెప్తే ఆ పని అది చేసుకుంటూ పోతా ఉంది. సూర్యుడు తన పని చేస్తా ఉన్నాడు, చంద్రుడు చేస్తా ఉన్నాడు, నక్షత్రాలు చేస్తా ఉన్నాయి, భూమి చేస్తా ఉన్నది. నీలో మొక్కలు మొలిపించును గాక అంటే అవి ఇప్పటి వరకు మొక్కలు మొలిపిస్తానే ఉంది. అవునా కాదా? అది ఎక్కడైనా ఈ యొక్క బయట మనం చూస్తే ఆరు బయట అసలు ఎక్కడైనా మొక్కలు ఎవరైనా నాటుతారా? అద్భుతంగా మరి యొక్క మొక్కలు వచ్చేస్తానే ఉంటాయి. అవునా కాదా? సముద్రము దాని పనులు చేస్తా ఉన్నది కదా! ఈ సృష్టిలో దేవుడు ఏమేమి మరి ఆ యొక్క సృష్టి కార్యము చేశాడు అన్ని కూడా వాటి పనులు వాటి క్రమంలో చేస్తున్నాయి. మరి కీర్తనకారుడు అంటాడు 8:3-4లో మరి ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచునుచున్నది. అంటే దేవుడు ఇగో ఈ కార్యాలు చేశాడు. ఆకాశాన్ని మరి ఆ చంద్ర నక్షత్రాలు, మరి తర్వాత ఆ సూర్యుడు వీటన్నిటిని నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన ఆ యొక్క చంద్ర నక్షత్రములను నేను చూస్తున్నాను. ఇవన్నీ కూడా నీ మహిమను వివరించుచున్నవి, నీ చేతి పనిని ప్రచురించుచున్నవి. క్రీస్తు ప్రభు కూడా ఏం రిపోర్ట్ ఇస్తున్నాడు? అయ్యా, ఈ భూమి మీద నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి నేను నిన్ను మరి మహిమపరిచాను తండ్రి అని రిపోర్ట్ ఇస్తా ఉన్నాడు. ఈ యొక్క సృష్టి కూడా ఒక రిపోర్ట్ ఇస్తా ఉన్నది. మరి ఆయన చేతి పనిని ప్రచురపరుస్తా ఉన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మానవుడికి మరి ఏమి అనుగ్రహింప చేశాడండి? నిర్గమకాండము 20వ అధ్యాయము 9-10లో చూచినట్లయితే మరి అక్కడ ఆజ్ఞలు ఇవ్వబడతా ఉన్నాయి. ఆజ్ఞలలో 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఆ దినమున నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. ఇక్కడ దేవుడు విశ్రాంతి తీసుకోమని చెప్తున్నాడు మానవుడికి. అదేనో ఏ పని చెయ్యొద్దు. కానీ ఏం పని చేయాలంట? విశ్రాంతి దినాన్ని ఏం ఏం ఏమనుకోవాలట? అది పరిశుద్ధ దినంగా ఎంచాలంట. విశ్రాంతి దినాన మరి మరి దానిని ప్రత్యేకంగా ఎంచాలి. విశ్రాంతి దినాన దేవుని సన్నిధికి వెళ్ళాలి, సంఘంగా కూడుకోవాలి, సమాజంగా కూడుకోవాలి, అక్కడికి వెళ్ళి దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. ఆ దినము మరి మన యొక్క నీడ్స్ కొరకు మనం పని చేయకూడదు గాని, మన జీతం కొరకు మనం పని చేయకూడదు గాని, మరి ఆ యొక్క విశ్రాంతి దినాన దేవునిని స్తుతించి, ఆరాధించి, మహిమపరిచి, ఘనపరిచే పని చేయాలి. విశ్రాంతి దినమున మరి ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళాలి. కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా ఆయన మందిరములోకి వెళ్ళి దేవుని పని చేయాలని దేవుని ఉద్దేశమై ఉండి, విశ్రాంతి దినములో మీ కొరకు మీరు ఏ పని చేయవద్దు. మీ ఇంట్లో ఉన్న పరదేశులతో సహా మరి ఏ పని చేయకూడదని ఇక్కడ దాసుడితో సహా దేవుని సన్నిధిలో గడపాలని దేవుని ఉద్దేశం. అంటే కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడు మొదలుకొని దాసి వరకు కూడా ఎక్కడ ఉండాలండి? విశ్రాంతి దినాన దేవుని సన్నిధిలో కనపడి దేవుని పని చేయాలని దేవుని ఉద్దేశం అన్నది. మరి దేవుడు మరి యొక్క భూమి మీద సృష్టించిన ప్రతి దానికి కూడా ఒక ఉద్దేశం కలిగి మరి ఆయన సృష్టించాడట. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగ చేసెను. దేవుడు ఈ భూమి మీద సృష్టించిన ప్రతి దానికి ఒక పని కల్పించాడండి. ఆ పని చేయటానికి వాటిని సృష్టించాడు. ఇంకను కూడా కొద్ది మందినట నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగ చేసెను. అబ్బా, కొద్దిమంది ఆ నాశనానికి, నిత్య నరకాగ్నికి వెళ్ళటానికి కూడా కొద్ది మందిని ఆయన
మరి చేశాడంట. అంటే దేవుడు చేసిన ఈ సృష్టిలో అసలు అన్నీ మంచిగా చేశాడు. కానీ మానవులే భక్తిహీనులైపోయి ఆ నాశనానికి, అగ్నికి మరి వాళ్ళే వెళ్ళిపోతా ఉన్నారు. మరి మనమందరము కూడా క్రైస్తవులందరినీ ఎలా చేశాడంటే, మరియు మనము దేవుని యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మరి మొట్టమొదటిగా మరి దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనం సృష్టించాడు. అది వేరే సంగతి. అది ఫిజికల్ బీయింగ్ గా మనం సృష్టించబడ్డాం. శరీరాకారంతో, మానవాకారంతో, రక్త శరీరాలతో, రక్త మాంసాలతో మనం పుట్టాము. అది దేవుని పని. కానీ క్రీస్తులో మనము తిరిగి ఆత్మలో ఆత్మలో సృష్టించబడిన వారిగా, క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారిగా మరి దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. మనల్ని తయారు చేశాడు. ఆయన చేసిన పనిగా మనల్ని చేసి ఉన్నాడు. మరి ఎందుకొరకు మనము చేశాడంటే, ఆయన యందు మనము నడుచుకోవాలనని, మరి ఆయన కొరకైన సత్క్రియలు మనము చేయటానికి కదా! మనము మనము చేయటానికి, ఆ క్రియలు, ఆ పని, ఆ మంచి పని మనము చేయటానికి క్రీస్తునందు మనము సృష్టించబడిన వారమై ఉన్నాము. హల్లెలూయా! యూదులు ఈ యొక్క విశ్రాంతి దినాన్ని ఎంత ఖచ్చితంగా ఆచరించేవారంటే, మరి అంటే ఆ సమాజ మందిరపు అధికారులు ఎంత ఖచ్చితంగా ఈ యొక్క విశ్రాంతి దినాన్ని ఆచరించేవారంటే, మరి 6 దినములు పని చేయదగిన 6 దినములలోనే మీరు మరి మందిరానికి రావాలి. మరి వచ్చి అప్పుడు మాత్రమే స్వస్థత పొందాలి. మరి పని చేయదగిన 6 దినాలున్నాయి. 6 దినాల్లోనే మీరు కష్టపడాలి. 6 దినాల్లోనే మీరు స్వస్థత గూడా పొందుకోవాలి. అంతేగాని విశ్రాంతి దినాన మాత్రం మీరు సమాజ మందిరానికొచ్చి ఈ స్వస్థతలనేటువంటి ఈ బిజినెస్ చేయొద్దని ఇక్కడ సమాజ మందిరపు అధికారులు కోపపడుతున్నారంట. ప్రభు ఎవరిని బాగు చేసినా సాధారణంగా విశ్రాంతి దినాన ఆయన బాగు చేస్తాడు. ఎందుకు? అక్కడికి ప్రజలొస్తున్నారు. విశ్రాంతి దినాన ఆయన ఆ మందిరానికి వెళ్తా ఉన్నాడు. సమాజ మందిరానికి. వెళ్ళినప్పుడు అక్కడ మరి మరి అక్కడ చాలా మంది బాగలేకుండా వస్తున్నారు. ఊచ చేయగలవారు, నడుము వంగిపోయిన ఆవిడ, కదా రకరకాల వ్యాధులతో ఉన్న వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని చూసి ప్రభువుకు కనికరం అయిపోతా ఉంది. వాళ్ళని అట్లా వట్టిగా వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాడు ఆయన. మరి ఆయన వీరందరిని బాగు చేయటానికే కదా ఆయనొచ్చింది. ఆయన తన పని ఆయన చేయటానికి ఇక ఆగలేకపోతున్నాడు. విశ్రాంతి దినాన కూడా అనేకమైన స్వస్థతలు చేసినప్పుడు మరి విశ్రాంతి దినాచారం మీరుతున్నాడని ప్రభువును కూడా మరి చాలా సార్లు ఆక్షేపించారు. అంటే విశ్రాంతి దినము మరి దేవుని పని చేయటానికి, దేవుని పనేంటండి? మనుషులకి రక్షణ, మరి శరీరాలకు స్వస్థత, మరోను అనేకమైన సమస్యలను విడిపించుట. కనుక విశ్రాంతి దినం అనేది, విశ్రాంతి దినానికి కూడా నేను ప్రభుడనై ఉన్నానని ప్రభువు చెప్తూ ఈ స్వస్థతలు ఆ దినము జరిగించినట్లుగా మనము చూడగలం. లోకంలో కఠినమైనటువంటి పనులు కూడా ఉన్నాయండి కదా! మరి ఇశ్రాయేలులు చూస్తే మరి వారు ఆ యొక్క దేశంలో వెట్టి చాకిరీలో ఎంతో కఠినమైన పనులు చేసినట్లుగా చూడగలం. వారికి మరి ఆ యొక్క మరి మామూలుగా మరి ఆ ఇటుకలు తయారు చేయటానికి కూడా కొంత మెటీరియల్ ఇచ్చేవారంట. కానీ ఆ తర్వాత మోషే, అహరోనులు వెళ్ళిన తర్వాత మరి మేము వెళ్లి దేవుని ఆరాధిస్తామని చెప్పిన తర్వాత వాళ్ళేం చేశారు? అది గూడా ఇవ్వకుండా, అది గూడా మీరు తెచ్చుకోండి. ఇటుకలు మాత్రం ఎటువంటి లెక్క, ఎంత లెక్క అప్పచెప్పాలో అంత లెక్క అప్పచెప్పాలని కఠినంగా మరి 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 వారి మీద మరి ఆ పని అంతా చేయించారంట. ఇక్కడ నిర్గమకాండము 1:14లో చూస్తే, వారు ఐగుప్తు వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను.
వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. అంటే ఈ లోకంలో చాలా మంది ఇట్టి విధంగా మరి మనుషులు బాధిస్తూ పని చేపించుకుంటారండి. నిజంగా. మరి అసలు ఎంత ఘోరంగా అసల పెత్తనం చేస్తూ, వారిని బాధిస్తూ పని చేయించుకుంటారంటే, ఈ యొక్క ఇశ్రాయేలీలే కాదు గానీ, లోకంలో అనేక మంది కూడా ఈ యొక్క కఠినమైన పనులు వారు మోయలేని బరువులు మోస్తా ఉన్నారు. వారు చేయలేని పనులు కూడా బలవంత పెట్టి చేపించబడుతున్నారు. కానీ దేవాది దేవుడు మనకు విశ్రాంతి దయచేయటానికొచ్చాడు. ఆ పని భారము తగ్గించాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఈ యొక్క మరి ఎవరి పని వారు చేయాలి. భూమి మీద ఎవరికి ఏ బాధ్యత అప్పచెప్తే ఆ పని చేయాలి. వృత్తికి ఒక పనుందండి. అవునా కాదా? ఆ ప్రతి ఒక వృత్తి ఉందంటే అది పనే. మరి జీవనం కొరకైన పనే. అది ఏ పనైనా కూడా అనేకమైన వృత్తులున్నాయి ఈ లోకంలో కదా! మరి అనేకమైన వృత్తులు ఆ పని చేస్తూ వారి జీవనాన్ని మరి పొందుకుంటా ఉన్నారు. జీవనానికి కావాల్సిన వాటిని పొందుకుంటున్నారు. అసలు ఈ పని అనేది గనక మనము చూస్తే అసలు మరి దేవుడు ఈ యొక్క ఆదామును సృష్టించినప్పుడే ఈ పని అప్పచెప్పినట్లుగా మనము చూడగలము. మరి ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే గనక మరి ఇక్కడ దేవుడు మరి వారిని సిద్ధపరిచిన తర్వాత వారందరిని గూడా మానవుని సృజించిన తర్వాత మరి దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును, దానిని కాచుటకును దానిలో ఉంచెను. అసలు మానవుని సృజించినప్పుడే ఒట్టిగా మానవుడిని ఖాళీగా పెట్టలేదండి. మానవుడు మరి ఒక పని చేయాలి. ఆ యొక్క ఏదెను తోటను కాయాలి. అంటే ఏదెను తోటను మరి అక్కడ మన వృక్షాలు ఏదైతే అక్కడ సృష్టించబడి ఆయనకు అప్పజెప్పబడిన పనుందో, ఆ పనిని మరి ఆదాము చేయాలని ఆదాముకు కూడా దేవుడు పని ఇచ్చినట్లుగా మనము చూడగలము. ఇంకా ఏం పనిచ్చాడు ఆదాముకి? ఈ యొక్క భూమి మీద పుట్టిన ప్రతి దానికి గూడా మరి ఆయన పేర్లు పెట్టేటువంటి పని. మరి ఆ యొక్క ప్రతి ఒక్క ఈ భూమి మీద ప్రతి భూజంతువుకి, ప్రతి ఆకాశ పక్షికి మరి అంతే కాదు జీవము గల ప్రతి దానికి ఆదాము పేరు పెట్టాడంట. ఎంత మరి పెద్ద పనండి. ఎంత పెద్ద టాస్క్ అది. మరి రకరకాల పక్షులు, రకరకాల జంతువులు, రకరకాలైన ఆ జలచరాలు వాటన్నిటికీ ఆదాము ఏ పేరు పెట్టాడో అదే పేరుతో ఇప్పుడు ఇవన్నీ గూడా కొనసాగుతున్నట్లుగా మనము చూడగలమంటే, ఆదాముకి దేవుడు ఆ యొక్క మరి అది దాన్ని ఆ యొక్క ఏదోను తోటను సేద్యపరచటానికి, కాచుటకే కాదు, ఇక్కడున్నటువంటి అన్ని సృష్టి యావత్తులో ఉన్న జీవము గల ప్రతిదానికి కూడా పని చేయటానికి అప్పచెప్పాడు. అంటే మానవుడైన ప్రతి ఒక్కడు గూడా ఈ భూమి మీద పని చేయబద్దులమైన క్రీస్తు ప్రభువు మరి పని చేస్తూ మరి ఆయన చేస్తూ ఆఖరికి ఒక రిపోర్ట్ ఇస్తున్నాడు. ఈ భూమి మీద నువ్వు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చానని రిపోర్ట్ ఇస్తున్నాడు. మరి సామెతల గ్రంథకర్త చూచినట్లయితే ఈ పని చేసేవారు ఎలాగుండాలి? ఆ పని మరి ఎలాగున చేయాలని కూడా ఆ పని చేయుటలో ఏమి ఆశీర్వాదం ఉందో కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4లో చూస్తే బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును, శ్రద్ధగా పని చేయువాడు ఐశ్వర్యవంతుడను. అంటే మన చేయుతుడు ఏ పని చేయటానికి మనము నియమించబడ్డామో ఆ పనిని మనం ఎలా చేయాలంట? శ్రద్ధగా చేయాలంట. అది ఇంట్లో పని గాని, ఆఫీస్‌లో పని గాని, సేవా పరిచర్యలో పని గాని, అసలు ఎక్కడ పని చేసినా కూడా ఆ పనిలో మనము శ్రద్ధ చూపించాలి. శ్రద్ధ చూపించకపోతే ఆ పని యొక్క ప్రతిఫలం పొందుకోలేము. దరిద్రులైపోతామని ఇక్కడ సెలవిస్తా ఉన్నది. మరి ఆ యొక్క సోమరితనంగా ఉన్నామా, పనికి పెట్టుకున్న వారికి కూడా పండ్లకు పులుసు వంటి వాడంట.
కండ్లకు పొగ వంటి వాడంట. అంటే ఒక జీతానికి ఒకడు నియమించబడ్డాడు. ఒకడిని జీతానికి పెట్టుకున్నాడు ఒక యజమాని. వాడు సరిగ్గా పని చేయకపోతే ఆ పని, పని కాదు. ఆ పని కాకపోవటం వల్ల యజమానికి నష్టమొస్తది. అవునా కాదా? మరి అట్టి విధంగా మరి ఆ పనికి పెట్టుకున్న వాడికి ఆ యొక్క పనికి నియమించబడిన వాడు సరిగా పని చేయకపోతే అది కీడు కారణమవుతాడని కూడా దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఒకవేళ శ్రద్ధగా పని చేయకపోతే మానవుడు ఎలా ఉంటాడంటే 12:26లో శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేస్తారు. మరియు శ్రద్ధగా పని చేయక సోమరితనంగా ఉన్నవారు వెట్టి పనులు చేయవలసి వచ్చును. నీ చేతికి ఒక పనొచ్చింది. ఈ పని నువ్వు శ్రద్ధగా చేయలేదా? లీస్ట్ క్యాడర్‌కి ఎళ్ళిపోతావు. ఏమైపోతావు? సోమరితనంతో లీస్ట్ క్యాడర్‌కి ఎళ్ళిపోతావు. మరప్పుడు వెట్టి చాకిరీ, వెట్టి పనులు చేసేటువంటి ఆ యొక్క లీస్ట్ స్థితికెళ్ళిపోతావని వాక్యము సెలవిస్తున్నది. మరి పని చేసేటప్పుడు జాగు చేయకూడదండి. జాగు చేసినప్పుడు నష్టం కలుగుద్ది. ఏ సమయానికి ఏ పని చేయాలో ఆ పని ఖచ్చితంగా జరిగించాలి. సామెతలు 18:9లో చూస్తే పనిలో జాగు చేయువాడు నష్టము కలిగించువాడు. 21:5లో చూస్తే శ్రద్ధ కలవారి యోచనలు లాభకరములు. తాళిమి లేక పని చేయువానికి నష్టమే ప్రాప్తించును. అంటే ఈ యొక్క శ్రద్ధగా పని చేయకపోతే ఏమవుద్దండి? చివరికది నష్టంలోకి తీసుకొని వెళ్ళుద్ది కదా! సోమరితనంతో బద్ధకంగా ఆ సమయానికి మనం పని చేయకపోతే పనిలో మనము జాగు చేస్తే ఏమవుతది? నష్టము ప్రాప్తిస్తది. మరి సోమరి చేతులు పని చేయ నిశ్చయించవట. మరి ఇక్కడ ఒక మాట అద్భుతమైన మాట ఏంటంటే 22, 29లో తన పనిలో నిపుణత గల వారిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు. వాడు రాజుల ఎదుటనే నిలుచును. హల్లెలూయా! 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 నిజమేనండి. మనము గనక ఈ పని చేస్తుంటే నైపుణ్యత వచ్చేస్తదండి. ఆ పనిని మనము మనం ప్రారంభించినప్పుడు అంత ఎఫెక్టివ్‌గా మనం చేయలేం కానీ, చేసే కొద్దీ అందులో మనము నిపుణులుగా మార్చబడతాం. కానీ కొంతమందికి సహజ సిద్ధంగానే పనిలో నైపుణ్యత ఉంటది. ఎవరైనా ఒక పనికి మనం నియమించామనుకోండి, కొత్తగా పని మనం చేస్తున్నా కూడా కొంతమంది నైపుణ్యంగా జేస్తారు. కొంతమందేమో బద్ధకంగా జేస్తారు. కొంతమంది శ్రద్ధగా జేస్తారు. అవునా? మరి అన్నీ గూడా కొద్దిమందేమో జాగు చేయకుండా చకచకా జేసుకుంటా వెళ్ళిపోతారు. చురుకుగా పని చేస్తారు. ఇవన్నీ గూడా పని విధానంలో ఉంటాయి. ఒక పని మనం చేసేటప్పుడు ఇవన్నీ గూడా మరి ఉంటాయి కదా! మరి నిపుణతతో పని చేస్తే ఎక్కడ నిలబడతామంట? రాజులెదుట, అధికారులెదుట నిలబడతామంట. నా జీవితంలో నేను మరి చూస్తే గనక నేను చాలా చురుకుగా పనిచేశానండి. నా యొక్క కుటుంబంలో గాని, ఉద్యోగ బాధ్యతల్లో గాని, సేవా పరిచర్యలో గాని నేనెక్కడ గూడా బద్ధకంగా పని చేయల. సోమరితనంగా లేను. మరి జాబ్‌లో అయితే నేను ఎన్ని మరి రివార్డ్స్, ఎన్ని ఇన్సెంటివ్‌లు పొందుకున్నానో చెప్పదు. నా తోటి సహోద్యోగులతో చూస్తే గనక మరి నేను పొందుకున్న ఇన్సెంటివ్ ఐ యామ్ ద ఫస్ట్ పర్సన్. మరి మా యొక్క డిపార్ట్‌మెంట్‌లో 1980 నుంచి మరి నేను రిటైర్ అయ్యేంత వరకు కూడా నాదొక రికార్డ్ అండి. నేను అతిశయించి చెప్పట్లా. దేవుడు నాకిచ్చిన కృప, నైపుణ్యాలు ఇచ్చి నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ 1980, 81లో మాకు స ఆహ్, యొక్క మాకు ఇన్సెంటివ్స్ అప్పుడే ప్రారంభించబడినాయి. మరి అసలు నేను ఎంత రికార్డ్ సంపాదించానంటే టెలిభారత్ అని మాదొక పత్రికొచ్చేది. మా యొక్క డిపార్ట్‌మెంట్ పత్రిక. అందులో నా పేరు ప్రతి నెల నా పేరుండేది. హల్లెలూయా! ఆ తర్వాత మరి 1997 ఆ ప్రాంతంలో నేను వాల్యుయేషన్ సెక్షన్‌లోకని వెళ్ళాను. ఆ! ఆ ప్రాంతంలో మరి 84 ఆ ప్రాంతంలో. అక్కడ గూడా ఐ యామ్ ద ఫస్ట్ ఇన్సెంటివ్ పర్సన్. ఆ తర్వాత 95, 96 ఆ ప్రాంతంలో నన్ను కంప్యూటర్ దాంట్లో పెట్టారు. నాకసలు కంప్యూటర్ రాదు. నేను ర్యాపిడ్
అదేదో ర్యాపిడ్ ఎక్స్ అనుకుంటా. ఒక బుక్ ఏదో తెచ్చుకున్నాను నేను. క క నేర్చుకునేది ఒక పుస్తకం ఉంటది. అది తెచ్చుకొని ఆ కంప్యూటర్స్‌లో ఎన్నడూ నేను చూడలా అప్పటికి. అది తెచ్చుకొని దాని మీద ప్రాక్టీస్ చేసి, అందులో నేను మాస్టర్‌నయ్యాను. అసలు మా డిపార్ట్‌మెంట్‌లో అందరికీ కూడా నేను కంప్యూటర్ నేర్పించాను. కొత్తగా కంప్యూటర్ ఇంట్రొడ్యూస్ చేశారు. వారందరూ కూడా నేను కంప్యూటర్‌లో ఎలాగున అప్లికేషన్స్ అన్నీ చేయాలో వారికి నేర్పించాను. ఆ తర్వాత చూస్తే గనక నేను మరలా కార్డెక్స్ అని ఇంకో సెక్షన్‌కెళ్ళటం జరిగింది. అంటే బిల్స్ అన్నీ వేసే సెక్షన్ అన్నమాట. లైన్స్ అన్నీ చూసే సెక్షన్‌కి వెళ్ళాను. అక్కడ అసలు నేను తీసుకున్న ఇన్సెంటివ్ ఎవరు తీసుకోలేదండి. మరి అప్పుడు మా జీతం తక్కువుండేది. నాకొచ్చిన ఇన్సెంటివ్ చాలా ఎక్కువుండేది. మరి అందరూ 1, 2 సీరీస్ చేసేవాళ్ళు. నేను 5 సీరీస్ పైన చేసేదాన్ని. ఇంకా ఎవరైనా రాకపోతే వారి సీట్ వరకు గూడా నేను చేసేదాన్ని. అట్టి విధంగా నాకెంతో ఇన్సెంటివ్ వచ్చేది. అట్టి విధంగా ఆమె మరి అట్టి విధంగా కష్టపడి పని చేయటానికి అంతేకాదు, ఈ పనిని నిపుణంగా చేయటానికి అవార్డ్స్ పొందుకోవటానికి గూడా దేవుడు కృప దయచేశాడు. నేను 2020లో నేను రిటైర్ అవుతానన్న ముందు సంవత్సరం కూడా మరి ది మరి ఆ యొక్క నాకు మరి ఆ యొక్క మా డిపార్ట్‌మెంట్‌లో మా యొక్క అకౌంట్స్‌లో నాకొక మా పీజీఎం చేతుల మీదుగా నాకు ఒక అవార్డ్ ఇచ్చారు. హల్లెలూయా! అటువంటి అవార్డ్స్ నేను ఎన్ని తీసుకున్నానో డిపార్ట్‌మెంట్‌లో. కనుక మనం కష్టపడి పని చేయాలి. నిపుణత కలిగి పని చేయాలి. శ్రద్ధగా పని చేయాలి. జాగు లేకుండా మనం పని చేయాలి. కదా! మరి ఇట్టి విధంగా పని చేయుట ద్వారా దేవుడు మనని ఆశీర్వదిస్తాడు. మన చేతి పనిని ఆశీర్వదిస్తాడు. మరి దేవుడిచ్చిన సేవా పరిచర్యలో కూడా దేవుని యొద్ద నేను ఒక నిబంధన చేసుకున్నాను. అప్పుడు నేను మేము పరిచర్య ప్రారంభించినప్పుడు నాకు దేవుని పని చేయాలని చాలా అంటే చాలా ఉత్సాహం ఉంది. ఎట్లైనా గాని దేవుని పని నిరంతరం దేవుని పని చేయాలని ఒక పిచ్చుండేది. ఇప్పుడు నేను జాబ్ రిజైన్ చేద్దాం అనుకున్నా. రిజైన్ చేసి దేవుని సేవ చేద్దాం అంటే దేవుడన్నాడు, "వద్దమ్మా నువ్వు రిజైన్ చేయొద్దు. నువ్వు నా పని చెయ్యి. మరి నీ ఉద్యోగం కూడా నువ్వు చేసుకో" అన్నాడు. ఇద్దరు ముగ్గురు దైవ సేవకుల ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. "ఏమ్మా నువ్వు రిజైన్ చేయాలనుకుంటున్నావా? వద్దు. దేవుడు మీకు అనుమతి ఇవ్వటం లేదు రిజైన్ చేయటానికని మరి నాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇప్పుడు దేవునితో నేను ఒక నిబంధన చేసుకున్నాను. ప్రభువా నా జీవనం కొరకు, కుటుంబం కొరకు నేనెంత కష్టపడుతున్నానో నీ పనిలో కూడా నేనంత సేవ చేస్తాను ప్రభువా అని దేవునితో నేను వాగ్దానం చేశాను. దేవుడు నాకు కృపిచ్చాడండి. మరి జాబ్ అయిన తర్వాత ప్రతిదినము జాబ్ అయిన తర్వాత నేను గృహ కూడికలు అంటే ఎవరిని గృహాన్ని దర్శించకుండా, సిక్కీగున్న వారిని దర్శించకుండా నేను ఏ రోజు గూడా ఇంటికి రాలేదండి. ఎంతో ప్రయాణం, దూర ప్రయాణం అయినా కూడా దేవుని సేవ చేసి నేను గృహానికొచ్చాను. ఏ ఒక్క హాలిడే గూడా నేను ఖాళీగా లేను. పబ్లిక్ హాలిడే‌ని అన్నిట్లో గూడా ఎక్కడో చోట ఎక్కడో వెళ్లి మీటింగ్ పెట్టేదాన్ని. ఔట్ స్టేషన్ ఎళ్ళిపోయేదాన్ని. ఈరోజు జాబ్ జేసొచ్చి నైట్ బస్ ఎక్కేదాన్ని. మరి అక్కడికి వెళ్లి ఆ రోజు ఆ దేవుని పని చేసేదాన్ని. మళ్ళా రేపటి దినం బస్ ఎక్కి ఎల్లుండి ఉద్యోగానికొచ్చేసేదాన్ని నేను. అట్టి విధంగా ఎంత అవిశ్రాంతంగా నేను పని చేశానో చెప్పొద్దు. దేవుడు నాకు శక్తి, బలము, ఆరోగ్యము అంతేగాదు కుటుంబ సహకారం ఇచ్చాడు నాకు. నా బిడ్డలందరూ కూడా ఈ సేవా పరిచర్యకి మరి ఇక మా పాస్టర్ గారు గూడా నన్ను ఏమాత్రం అభ్యంతరం చెప్పలా. ఎక్కడ సేవంటే ఆ సేవకి నన్ను అనుమతించాడు. నేను ఎంత వెళ్లి సేవ చేయడానికి నాకు దేవుడు సహకారులిచ్చారు. నా వెంట నా పెద్ద కుమార్తె 2 దెబోరా వచ్చేది. తర్వాత ఎస్తేరొచ్చేది. నా కోడళ్ళొచ్చేవారు. ఎక్కడంటే అక్కడ సేవకు వెళ్ళటానికి ఒక గుంపు వేసుకొని నేను సేవకు వెళ్ళేదాన్ని. ప్రతి శనివారం అప్పుడు నాకు హాలిడే ఉండేది. అప్పట్లో బిఎస్ఎన్ఎల్ కాకముందు నాకు ఎవ్రీ సాటర్‌డే హాలిడే ఉండేది. ప్రతి సాటర్‌డే హాస్పిటల్స్‌ని దర్శించేదాన్ని. మరి ఎర్లీ ఏజ్‌లో అంటే మేము సంఘం ప్రారంభించబడక ముందు ఆ సాటర్‌డేస్ అన్నీ గూడా మా కుటుంబంలో ఉపవాస ప్రార్థన జరిగేది. బిడ్డలందరిని పెట్టుకొని పిల్లలు చిన్నగుండేవాళ్ళు. వాళ్ళందరిని కూర్చోబెట్టుకొని 10 గంటల నుంచి 5 గంటల వరకి మేము ఫాస్టింగ్ ఉండి 5 గంటల తర్వాత మేము ఫాస్టింగ్ బ్రేక్ చేసేవాళ్ళమండి. ఈ విధంగా
దేవుని పనిని శ్రద్ధగా చేస్తూ, భయభక్తులతో చేస్తూ, ఇవ్వబడిన ప్రతి పనిని కూడా అసలు ఎన్ని రకాలైన దేవుడు నిపుణతను నాకిచ్చాడంటే, ఇప్పుడు ఉదయకాలం నేను జ్ఞాపకం చేసుకున్నా. కుట్టు పని నేను బ్రహ్మాండంగా చేస్తా. ఎంబ్రాయిడరీస్ చేస్తా. చేతులతోనే ఎంబ్రాయిడరీ చేస్తా. మరి రకరకాల కుట్లు, రకరకాల బుట్టలు అల్లుతాను. అసలు అవన్నీ నాకు ఎట్లా నిపుణత దేవుడు నాకిచ్చాడో తెలీదు. నిజంగా వంట పని గూడా నేను అద్భుతంగా జేస్తానండి. వంట జేయటం కూడా రుచికరంగా చేయటానికి దేవుడు నా చేతుల్లో బలమిచ్చాడు. మరి అట్టి విధంగా మనము దేవునిలో ఆయన చేతి పని అయ్యున్నాం. సృష్టింపబడ్డాం. ఆయన పోలికలో మనం సృష్టించబడ్డాం. హి ఈస్ ద క్రియేటర్. ఆ క్రియేట్ చేసే శక్తి మనలో నిబిడీకృతమైనదండి. అందుకే మన అందరిని నేను ప్రోత్సహించేది అందుకే. మనలో ఉన్న మరి ఆ నిబిడీకృతమైన తలాంతులంతటిని వెలికి తీసి మనము వాడాలి. కుటుంబ క్షేమం కొరకు వాడాలి. సంఘ క్షేమం కొరకు, సమాజ క్షేమం కొరకు మనం వాడాలి. ఇంక నేను చేసే పనులు చాలా పనులున్నాయి. అవన్నీ నేను మరి చెప్పుకుంటే అది అతిశయంగా ఉంటది గానీ, దేవుడు మరి తల్లి గర్భంలో ఉండగానే నన్ను ప్రత్యేకపరచుకొని, మరి అటువంటి జ్ఞానము, అభిషేకము, మరి అట్టి విధమైన కృప, ఆ నైపుణ్యత నాకిచ్చాడు గనక, ఇంతవరకు మరి నేను జీవించిన ఈ కాలమంతటిలో మరి అనేకమైన పనులు కష్టపడి పని చేయటానికి, శ్రద్ధ కలిగి పని చేయటానికి, నైపుణ్యతతో పని చేయటానికి దేవుడు నాకు కృపిచ్చాడు. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి పని చేస్తున్నాడు. కుమారుడు పని చేస్తున్నాడు. నీవు నేను కూడా పని చేయ బద్దులమై ఉన్నాం. ఎవ్వరు కూడా సోమరితనంగా, నిద్రపోతులుగా మరి ఉండకూడదని దేవుని ఉద్దేశమైనది. ఇంకను ఈ పని గురించి ఇంకా అనేకమైన విషయాలున్నాయి. దేవుని చిత్తంలో రేపు మనము ధ్యానిద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. పని చేసే శక్తి, సామర్థ్యము మానవునికి ఇచ్చినందుకు మనందరికీ కూడా పని అప్పచెప్పి, ఏ పని అప్పచెప్తే ఆ పనిలో మనల్ని ఘనులుగా వాడుకుంటున్నాడు. ఆ పని ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఈ ఆశీర్వాదాలలో మనము కొనసాగుదుము గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహింప చేయను గాక.